హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చక్కగా ఈరోజు కోడిగుడ్లు పులుసు పెట్టుకుందామని కోడిగుడ్లు ఉడికేసుకున్నామని కోడిగుడ్లు ఉడికిపోయింది. తొక్క తీసి రెడీగా ఉంచానండి. కాసిన ఉల్లిపాయ ముక్కలు కోసుకొని రెడీగా ఉంచామండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా ముక్కలు కోసాం. చక్కగా ఇది కూడా కాస్తంత కరివేపాకు, కాస్తంత చింతపండు నానబెట్టామండి. ఫస్ట్కి ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు ఏం చేసుకుందామండి, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఇదంతా మగ్గిన తర్వాత చక్కగా కొద్ది ఉప్పును పసుపు వేద్దామండి. ఉప్పు పసుపు వేసి ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత కారం వేద్దామండి. కారం వేస్తే చింతపండు పులుసు పోసి మనం కోడిగుడ్లు వేసుకుందాం అండి. నేనైతే కోడిగుడ్ల పులుసు ఈ విధంగా చేస్తానండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోయినాయండి. చక్కగా కొద్దిగా పసుపును, కారం, సాల్ట్ వేస్తాం. ఈ విధంగా గుజ్జు గుజ్జులాగా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు పోసేసుకుందామండి. అదిగోండి సరిపడి చింతపండు పులుసు పోసేసామండి. 2 పొంగులు పొంగిన తర్వాత ఇంట్లో కోడిగుడ్లు వేసుకుందామండి. లాస్ట్లో దింపే ముందు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుందామండి. చక్కగా చూడండి ఎంత మంచిగా మగ్గిన ఉల్లిపాయ ముక్కలు. ఇదిగోండి పులుసు ఉడికిపోయిందండి. చక్కగా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసేస్తానండి. చక్కగా ఇందులో కోడిగుడ్డు కూడా ఒకటి వేసేద్దాం అందులో. చక్కగా ఈ పులుసుతో పాటు కొంచెంసేపు కోడిగుడ్లు కూడా ఉడికినాయి అనుకోండి, ఇంకా బాగుంటుంది కూర. కొంతమంది అయితే వేయించుకుంటారండి కోడిగుడ్లు బెజ్జాలు పెట్టి, నేను వేయించట్లేదండి. ఇదిగోండి ఇలా నేనైతే కోడిగుడ్డు పులుసు ఈ విధంగా పెట్టుకుంటానండి. నేను కోడిగుడ్డు పులుసు చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.